ఓకే. ఇప్పుడు ఈ వెదర్ అప్డేట్స్‌కి సంబంధించి మనం బాగా గమనించినట్లయితే అక్యురసీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అక్యురసీ తోటి ఇవ్వడం అనేటువంటిది ఎందుకంటే మీరిచ్చే అప్డేట్స్ పైన ఎంతోమంది డిపెండ్ అయ్యి ఉంటారు. ఎదర్ ఇట్ మే బి సిటీస్ కావచ్చు, లేకపోతే రూరల్‌లో ఉన్నటువంటి ఫార్మర్స్ కావచ్చు, చాలామంది డిపెండ్ అయితూ ఉంటారు. అంత అక్యురసీగా మీరు వెదర్ అప్డేట్స్‌ని ఎలా అంచనా వేయగలుగుతూ ఉన్నారు? సో యాక్చువల్లీ మనకి యాక్యురేట్ వెదర్ అప్డేట్ రావాలంటే మనకి చాలా వర్క్ అనేది చేయాలి యాజ్ ఆల్రెడీ నో. సో దానికి నేను 2 టైప్స్ ఆఫ్ అనాలిసిస్, వెదర్ అనాలిసిస్, గ్రౌండ్ అనాలిసిస్ అండ్ మోడ్ అనాలిసిస్ చేస్తాను. అండ్ దాంతో పాటు మనకి ఒక యాక్యురేట్ అప్డేట్ అనేది ఎంత టైం ల్యాగ్ లేకుండా ఇస్తున్నామో అది ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఓకే దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ రెయిన్ అని. మనం కొంచెం లేజినెస్గా ఉండే ఒక 10 నిమిషాలతో పెడదాంలే, 20 నిమిషాలతో పెడదాంలే అంటే మనకు ఆ 20 నిమిషాలు టైం ల్యాగ్ అనేది వస్తుంది. సో ఆ టైం ల్యాగ్ అనేది దానివల్ల మనకి ఏంటంటే ఆల్రెడీ వర్షం పడిపోతుంది. సో ఆ టైం ల్యాగ్ని మనం రెడ్యూస్ చేయడం కోసం ఏంటంటే మనకి ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ అందిందో వెంటనే మనము ఒక అప్డేట్ అనేది పెట్టాలి. సో దట్ మనకి ఓకే ఈ 1 అవర్ బిఫోరే మనకి ప్రజలకు ఇన్ఫర్మేషన్ అవ్వడం వల్ల వాళ్ళకి ప్రిపేర్ అవ్వడానికి టైం అనేది దొరుకుతుంది. సో మనకు అందుకని ఇట్లా యాక్యురేట్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఓకే. ఇప్పుడు వెదర్ అనేది మనకు తెలుసు ఎఫ్నో ఎప్పుడు ఎలా ఉంటుందో ఊహించలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు అసలు మీకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే క్షణానికి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు దీన్ని మీరు ఎలా పసిగడుతూ ఉంటారు? ఎలా అప్డేట్స్ ఇస్తూ ఉంటారు? సో యాక్చువల్లీ మనకి ఎప్పుడైతే వెదర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. వికారాబాద్ నుంచి మనకి హైదరాబాద్ వెస్ట్ టు ఈస్ట్ ఒక స్టార్మ్ అనేది వస్తుంది. సో కొన్నిసార్లు ఏంటంటే అది వీకెన్ అయినా అయిపోవచ్చు, లేదంటే అది ఎక్కువ బలపడవచ్చు. సో మనం ఇచ్చిన ఫోర్కాస్ట్ కి దానికి ఏమైనా చేంజెస్ ఉంటే ఆ చేంజెస్ ని యాడ్ చేసి మనం కొత్త అప్డేట్స్ అనేవి ఇస్తాం. సో అట్లా టైం టు టైం అనేది ఎక్కువ చేంజెస్ వస్తే చేంజెస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, లేకపోతే ముందరే మనకి ఓకే ఇది కన్ఫామ్గా జరుగుతుంది, మనకి ఎటువంటి మనకి ఎర్రర్ అయ్యే ఛాన్స్ అనేది లేదంటే ఆబ్వియస్లీ మనము ముందే అప్డేట్ ఓకే దెర్ ఈస్ ఎ వెరీ హై ఛాన్స్ ఆఫ్ రెయిన్ అని పెడతాం. ఒకవేళ మనకి వీకెండ్ అయ్యే ఛాన్స్ ఉంది, లేదా మనకి దిశ మార్చుకునే ఛాన్స్ ఉందంటే దేర్ ఈస్ పాసిబిలిటీ ఫర్ సమ్ స్కాటర్డ్ రెయిన్ఫాల్ ఇన్ హైదరాబాద్, అట్లా అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను. బట్ ఓవరాల్గా ఒకవేళ చేంజ్ వస్తే మాత్రం డెఫినెట్లీ వీ విల్ బీ కమ్యూనికేటింగ్ టు అవర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. ఇప్పుడు గతంలో మన వెదర్ ఫోర్కాస్ట్ చాలాసార్లు మనము రేడియో పైన కానీ, దూరదర్శన్ పైన కానీ డిపెండ్ అవుతూ ఉండేవాళ్ళం కదా. కానీ ఇప్పుడుకి వచ్చేసరికి ఇప్పుడు మీరు మీలాంటి సోషల్ మీడియా యంగ్స్టర్స్ ఎంతోమంది వెదర్ అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు, వాటిపైన డిపెండ్. అంటే వెదర్ ఫోర్కాస్టింగ్లో చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వచ్చేసినాయి ప్రజెంట్. ఇవి ఎలా అంటే మనకి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయంటారు? అంటే ఇట్ మేబీ ఫార్మర్స్ కావచ్చు, అలాంటి వాళ్ళకి ఎలా ఎంత ఉపయోగకరంగా ఉన్నాయి అనేది నా ప్రశ్న. అంటే ఇప్పుడు మనకి ఇయర్ పెరుగుతున్న కొద్దీ మనకి టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్స్ అనేవి వస్తున్నాయి. సో మనకి మన ఇస్రో కానీ, నాసా కానీ వీళ్ళందరూ డిఫరెంట్ వెదర్ శాటిలైట్స్ కానీ ఇలాంటివి రాకెట్స్ అనేవి లాంచ్ చేస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి క్లియర్ రిజల్యూషన్ శాటిలైట్ ఇమేజెస్ అనేవి వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకప్పుడు ఒక 20 years బిఫోర్ ఏంటంటే మనకి వెదర్ శాటిలైట్ ఇమేజెస్ 24 hours ఒక 6 hours గ్యాప్లో వచ్చేది. ఆ 6 hours గ్యాప్లో ఏంది మనకి ఆ 6 hours చాలా జరిగిపోతుంది. సో ఆ 6 hours మనకి ఏం జరుగుతుందో మనం పసిగట్టలేము. సో ఇప్పుడు వచ్చే వెదర్ శాటిలైట్స్ ఏంటంటే మినిట్ టు మినిట్, లేదా హవర్ టు హవర్, లేదా 30 minutesకి ఒకసారి, 15 minutesకి ఒకసారి, ఇట్లా మనకి డిఫరెంట్ శాటిలైట్ ఫ్రేమ్ ఇమేజెస్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. నాసా వాళ్ళు కానీ, ఇస్రో వాళ్ళు కానీ, అండ్ ఆల్సో డిఫరెంట్ ఏజెన్సీస్. సో మనకి టైమ్స్ అనేవి ఎక్కువ ప్రొవైడ్ చేయడం వల్ల, అంటే అట్లానే మనకి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద గివెన్ ఇన్ఫర్మేషన్, సో ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువ ఇవ్వడం వల్ల ఓకే మనకి ఇంత టర్బులెన్స్ ఉంది అట్మాస్ఫియర్ లో, ఓకే ఇక్కడ మనకి ఇది ఇంత స్పీడ్ లో మూవ్ అవుతుందని చెప్పగలుగుతాం. ఒకప్పుడు ఏంది మనకి 6 hours ఎప్పుడో శాటిలైట్ ఇచ్చుంటే ఇప్పుడు 12 o'clock ఒక రకంగా శాటిలైట్ ఇమేజ్ ఉంటుంది, మళ్ళీ ఇంకా సాయంత్రం 6 o'clock కంప్లీట్ గా మారిపోతుంది. సో దానికి మనకి అర్థమయ్యేది కాదు. సో ఇప్పుడు ఏంది మనకి 12 o'clock అయిన వెంటనే 12:15, 12:30, 12:45 అట్లా మనకి